ఒక మహావిజేత కథ అంటే మనకు గుర్తొచ్చేది యుద్ధాలు, రణనినాదాలు, కత్తుల చప్పుడు. కాని చరిత్రలోని అతిపెద్ద శబ్దాల వెనుక ఎన్నో నిశ్శబ్ద క్షణాలు దాగి ఉంటాయి. సువిశాల సామ్రాజ్యాలను మార్చేసిన అడుగుల చప్పుడుకు దూరంగా, ఆ కాలపు గాలిలో వినిపించే ప్రశాంతమైన గుసగుసలను మీరెప్పుడైనా విన్నారా? ఒక యువరాజు కలలను, ఒక మహానగరం యొక్క వైభవాన్ని, ఒక సామ్రాజ్యం యొక్క చివరి ప్రశాంత రోజులను మనం కలిసి అనుభూతి చెందితే ఎలా ఉంటుంది? నమస్కారం. స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. ఈ రాత్రి మీరు ఎక్కడి నుండి మాతో ఈ ప్రయాణంలో కలుస్తున్నారో మాకు తప్పకుండా చెప్పండి. మీరు హైదరాబాద్లోని మీ ఇంట్లో హాయిగా పడుకొని వింటున్నారా? లేక విశాఖపట్నం సముద్ర తీరపు గాలిని ఆస్వాదిస్తున్నారా? లేదా బెంగళూరు లాంటి నగరంలో రోజంతా పనిచేసి అలసిపోయి ఇప్పుడు విశ్రాంతి కోసం సిద్ధమయ్యారా? మీరు ఏ ఊరి నుండి వింటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఈ రాత్రి మన ప్రయాణం అలెగ్జాండర్ కాలంలోని నిశ్శబ్ద ఘట్టాల గుండా సాగుతుంది. ముందుగా మనం క్రీస్తుపూర్వం పర్షియాకు ప్రయాణిద్దాం. అక్కడ మీరు పర్సెపులస్ నగరంలో రాజదర్బారులో ఒక పత్రకారుడిగా మారతారు. మీ చేతివేళ్ల కింద చల్లని బంకమట్టి పలకల స్పర్శను అనుభవిస్తారు. ఆ తర్వాత మనం ఆ మహావిజేత అలెగ్జాండర్ యొక్క ఆలోచనల్లోకి తొంగిచూద్దాం. యుద్ధానికి దూరంగా ఆయన మనసులోని ఆశలు, కలలు ఎలా ఉండేవో తెలుసుకుందాం. అక్కడి నుండి మన ప్రయాణం ప్రాచీన ప్రపంచ అద్భుతాలలో ఒకటైన బాబిలోన్ వేలాడే తోటలకు చేరుకుంటుంది. ఆ పచ్చని స్వర్గంలో సేదతీరుదాం. చివరిగా మనం ఆ పర్షియన్ సామ్రాజ్యంలోని ఉన్నత వర్గాల జీవితంలోని వైభవాన్ని, వారి ప్రశాంతమైన దినచర్యను గమనిద్దాం. ఇప్పుడు ఈ చారిత్రక ప్రపంచంలోకి అడుగుపెట్టండి. మీ భుజాలను కొద్దిగా వదులుగా చేసి ఒక లోతైన శ్వాసను నెమ్మదిగా తీసుకోండి. మెల్లగా వదలండి. మన కథ ఇప్పుడు మొదలవుతుంది. ఆ సువిశాల సైన్యం యొక్క అడుగుల చప్పుడు ఇంకా ఈ నగరానికి చేరలేదు. ఇక్కడ పర్షియన్ సామ్రాజ్యపు నడిబొడ్డున జీవితం ప్రశాంతంగా సాగుతోంది. దాని రోజువారీ లయలో మీరొక ముఖ్యమైన భాగం. మీరు పర్సెపోలిస్ నగరంలో ఒక పత్రకారుడు. రాజుగారి దర్బార్లో మీదొక గౌరవప్రదమైన స్థానం. మీ పని రాజ్యపు కథను రాయడం, శాసనాలను చెక్కడం, చరిత్రను భద్రపర్చడం. తూర్పున జాగ్నోస్ పర్వతాల శిఖరాల వెనుక సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ లేత బంగారు కిరణాలు మీ చిన్న గది కిటికీ గుండా నెమ్మదిగా ప్రసరిస్తున్నాయి. గాలిలో చల్లదనం ఇంకా మిగిలే ఉంది. మీరు మెల్లగా నిద్రలేచారు. మీ కండరాలు విశ్రాంతిగా ఉన్నాయి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంది. మీ రోజు నెమ్మదిగా మొదలవుతుంది. ఆదరాబదర ఏమీ ఉండదు. ప్రతి కదలికకు ఒక పద్ధతి ఉంటుంది. ప్రతి పనికి ఒక లయ ఉంటుంది. మీ గదిలో ఒక మూల దేవదారు నూనెతో నింపిన దీపం వెలుగుతోంది. దాని మృదువైన సువాసన గదంతా అలుముకుంది. ఒకసారి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఆ పరిమళాన్ని మీ ఊపిరితిత్తులలోకి నింపుకోండి. మీ పని దినచర్యలో మొదటి అడుగు బంకమట్టిని సిద్ధం చేసుకోవడం. నది ఒడ్డునుంచి తెచ్చిన శుభ్రమైన మట్టి అది. దానిని నీటితో కలిపి మృదువుగా, నునుపుగా అయ్యేవరకు పిసుకుతారు. మీ చేతుల కింద ఆ చల్లని, మెత్తని మట్టి స్పర్శ చాలా హాయిగా ఉంటుంది. మీ వేళ్లు ఆ మట్టిలో కదులుతున్నప్పుడు ఒక రకమైన ప్రశాంతత మీ మనసును ఆవరిస్తుంది. ఈరోజు ఏ శాసనాలు రాయాలో, ఏ చారిత్రక ఘట్టాలను నమోదు చెయ్యాలో మీ మనసులో ఆలోచనలు మెదులుతున్నాయి. మీరు ఆ మట్టిని చిన్న చిన్న పనకలుగా తయారుచేస్తారు. అరచేతిలో ఇమిడిపోయేంత పరిమాణంలో. వాటిని నునుపైన చెక్క పలకపై ఉంచుతారు. ఇప్పుడవి రాయడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ చేతిలో ఒక సన్నని, మొనదేలిన గంటం ఉంది. దానిని మేలైన వెదురుతో తయారుచేశారు. ఆ గంటంతో మీరు బంకమట్టి పలకలపై అక్షరాలను చెక్కుతారు. మీరు రాసేది క్యూనిఫామ్ లిపి. త్రికోణాకారపు గుర్తులు. ప్రతి గుర్తుకు ఒక అర్థం ఉంది.
ప్రతి పదం ఒక కథను చెబుతుంది. రాజుగారి దినచర్య, ఆయన ఇచ్చిన దానాలు, పొరుగు రాజ్యాలతో జరిగిన ఒప్పందాలు. ప్రతిదీ మీరు జాగ్రత్తగా నమోదు చేస్తారు. మీ గంటం మట్టిలో కదులుతున్నప్పుడు ఒక మెల్లని శబ్దం వస్తుంది. టక్ టక్ టక్. ఆ శబ్దం తప్ప మీ గదిలో మరేమీ వినిపించదు. అది మీ పనికి సంగీతంలాంటిది. మీరు రాస్తున్నప్పుడు మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. బయట ప్రపంచం నెమ్మదిగా కరిగిపోతుంది. మీ భుజాలు విశ్రాంతిగా ఉన్నాయి. మీ దవడ సడలింది. మీ శ్వాస కూడా నెమ్మదిగా, లోతుగా సాగుతోంది. మీరు కేవలం ఒక పత్రకారుడు కాదు, మీరు ఒక చరిత్రకారుడు. మీరు రాస్తున్న ఈ పలకలు వందల, వేల సంవత్సరాల పాటు నిలిచి ఉంటాయి. ఈ మహాసామ్రాజ్యం యొక్క కథను భవిష్యత్తు తరాలకు అందిస్తాయి. ఈ ఆలోచన మీకు గర్వంగా, సంతృప్తిగా అనిపిస్తోంది. మధ్యాహ్నం రాజదర్బారు నుండి ఒక సహాయకుడు వస్తాడు. ఆయన కొత్త సమాచారాన్ని, కొత్త శాసనాలను తీసుకొస్తాడు. ఈరోజు ఒక ముఖ్యమైన వార్త ఉందట. పడమర నుండి ఒక యువ సైన్యం వస్తోందట. వారి నాయకుడు చాలా పరాక్రమవంతుడట. ఆయన పేరు అలెగ్జాండర్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్త మిమ్మల్ని కలవరపెట్టడు. ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. మీ పని ఆ వార్తను యథాతథంగా నమోదు చేయడమే. మీరు ఆ సమాచారాన్ని కూడా ఒక కొత్త పలకపై జాగ్రత్తగా చెక్కుతారు. మీ గది కిటికీలోంచి చూస్తే పర్సెపోలిస్ నగరం యొక్క అద్భుతమైన నిర్మాణాలు కనిపిస్తాయి. వందలాది స్తంభాలతో నిండిన పెద్ద పెద్ద భవనాలు, వాటిపై చెక్కిన అందమైన శిల్పాలు. దూరంగా రాతిపనులవారి ఉలిచప్పుడు మెల్లగా వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దం ఈ నగరం యొక్క నిరంతర నిర్మాణానికి, దాని వైభవానికి ప్రతీక. కొన్నిసార్లు పాత తాళపత్ర గ్రంథాలను తిరగేస్తున్నప్పుడు వచ్చే శబ్దం కూడా మీకు వినిపిస్తుంది. ఆ శబ్దంలో తరతరాల జ్ఞానం దాగి ఉంటుంది. సాయంత్రమవుతోంది. సూర్యుడు మళ్లీ జాగ్నోస్ పర్వతాల వెలుక అస్తమిస్తున్నాడు. ఆకాశం నారింజ, గులాబీ రంగులతో నిండిపోయింది. మీ పని కూడా ఈ రోజుకు ముగిసింది. మీరు రాసిన పలకలను ఎండలో ఆరడానికి జాగ్రత్తగా బయటపెడతారు. కొన్ని ముఖ్యమైన పలకలను అగ్నిలో కాలుస్తారు. అలా చేస్తే అవి శాశ్వతంగా గట్టిపడతాయి. మీరు మీ గదిలో కూర్చుని మరోసారి ఆ దేవదారు దీపం వెలిగిస్తారు. దాని వెలుగులో గోడలపై నీడలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈరోజు మీరు చేసిన పనిని తలుచుకుంటారు. మీరు రాసిన ప్రతి అక్షరం, ప్రతి వాక్యం ఈ సామ్రాజ్యం యొక్క జీవనశైలిలో ఒక భాగం. ఈ ప్రశాంతత, ఈ స్థిరత్వం, ఈ దినచర్య, ఇదే మీ జీవితం. మీకిది ఎంతో ఇష్టం. ఈ నగరం యొక్క గోడలు చాలా దృఢంగా ఉన్నాయి. ఈ సామ్రాజ్యం చాలా విస్తారమైనది. బయట ప్రపంచంలో ఏమి జరుగుతున్నా ఇక్కడి జీవితం ప్రశాంతంగా సాగుతుందని మీరు నమ్ముతారు. కాని ఆ గుసగుసలు మాత్రం పెరుగుతున్నాయి. పడమర నుండి వస్తున్న ఆ యువరాజు గురించి, ఆయన సైన్యం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ ప్రశాంతమైన జీవితంలో ఒక యువ విజేత కథ నెమ్మదిగా వినిపిస్తోంది. ఆయన పేరు అలెగ్జాండర్. ఆ పటాలన్నీ ఒకే ఒక్కరి కల కోసం గీసినవి. ఆ కలలు కన్న ఆ యువరాజు మనసులోకి మనమిప్పుడు మెల్లగా ప్రయాణిద్దాం. ఆయన పేరు అలెగ్జాండర్. ఆయన కేవలం ఒక యోధుడు కాదు. ఆయనొక జిజ్ఞాసి, ప్రపంచాన్ని చూడాలనే తపన ఉన్నవాడు. ఆయన బాల్యం మాసిడోనియాలోని పచ్చని తోటలలో గడిచింది. అక్కడ మీజా అనే ప్రశాంతమైన ప్రదేశం ఉండేది. ఆ తోటలలో ఆలివ్ చెట్లు నీడనిచ్చేవి. వాటి కింద కూర్చుని పాఠాలు వినేవాడు. ఆయన గురువు సాక్షాత్తు అరిస్టాటిల్. అరిస్టాటిల్ యుద్ధవిద్యలు నేర్పలేదు. ఆయన తర్కాన్ని, తత్వాన్ని బోధించారు. ఆయన ప్రపంచపటాలను చూపించి వాటి గురించి వివరించేవారు. సుదూర దేశాల గురించి చెప్పేవారు. అక్కడి ప్రజలు, వారి సంస్కృతుల గురించి తెలిపేవారు. అలెగ్జాండర్ కళ్ళు ఆసక్తితో మెరిసేవి. ఆయన మనసు ప్రశ్నలతో నిండిపోయేది. ఆ తోటలోని గాలిలో జ్ఞానం యొక్క పరిమళం ఉండేది. ఆ చల్లని గాలిని మీరు కూడా ఒకసారి నెమ్మదిగా పీల్చుకోండి.
మీ ఊపిరితిత్తులు ప్రశాంతతతో నిండనివ్వండి. ఆయనకు గుర్రాలంటే చాలా ఇష్టం. ఆయనకు బ్యూసెఫాలిస్ అనే ఒక నల్లని గుర్రం ఉండేది. అది చాలా మొండిది. ఎవ్వర్నీ తన మీద కూర్చోనిచ్చేది కాదు. అందరూ దానికి భయపడేవారు. కాని అలెగ్జాండర్ భయపడ్లేదు. ఆయన దాని కళ్లలోకి చూశాడు. దాని భయాన్ని గమనించాడు. ఆ గుర్రం తన నీడను చూసి భయపడుతోంది. ఇది చాలా సున్నితమైన విషయం. అలెగ్జాండర్ దానిని నెమ్మదిగా సూర్యుడివైపు తిప్పాడు. ఇప్పుడు దానికి తన నీడ కనిపించలేదు. అది శాంతించింది. ఆయన దాని పైకి ఎక్కి సవారీ చేశాడు. ఆ క్షణం నుండి బ్యూసెఫాలిస్ ఆయన నీడలా మారింది. ప్రతి యుద్ధంలో, ప్రతి ప్రయాణంలో అది ఆయనతోనే ఉంది. వారిది కేవలం యజమాని జంతువు బంధం కాదు. అది స్నేహితుల బంధం. నమ్మకం మీద నిలిచిన బంధం. ఆ నమ్మకం యొక్క వెచ్చదనాన్ని మీ చేతులలో, మీ పాదాలలో అనుభూతి చెందండి. అలెగ్జాండర్ ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు ఒక పుస్తకాన్ని తీసుకెళ్లేవాడు. అది హోమర్ రాసిన ఇలియడ్. అది గ్రీకు వీరుల గాథ. ఆ కథలు ఆయనకు స్ఫూర్తినిచ్చేవి. రాత్రిపూట సైన్యమంతా నిద్రిస్తున్నప్పుడు ఆయన తన గుడారంలో కూర్చునేవాడు. ఒక చిన్న దీపం వెలుగులో ఆ కావ్యాన్ని చదువుకునేవాడు. ఆ అక్షరాలు ఆయనకు ధైర్యాన్నిచ్చేవి. విధి, కీర్తి గురించి ఆలోచింపచేసేవి. ఆ గుడారంలోని నిశ్శబ్దం, ఆ దీపం యొక్క మినుకుమినుకు వెలుగు ఆయన మనస్సును ప్రశాంతపరిచేవి. ఆయన ప్రయాణంలో ఎన్నో రాజ్యాలను జయించాడు. పర్షియా మహాసామ్రాజ్యాన్ని ఓడించాడు. దాని రాజు డేరియస్ యుద్ధంలో పారిపోయాడు. కాని డేరియస్ కుటుంబం అలెగ్జాండర్ చేతికి చిక్కింది. వారు చాలా భయపడ్డారు. తమను బానిసలుగా చేస్తారని అనుకున్నారు. కాని అలెగ్జాండర్ అలా చెయ్యలేదు. ఆయన వారిని గౌరవించాడు. డేరియస్ తల్లిని, భార్యను, పిల్లలను రాచమర్యాదలతో చూసుకున్నాడు. ఆయన వారిని తన సొంత కుటుంబ సభ్యులుగా భావించాడు. ఇది ఆయనలోని విజేతను కాదు, ఆయనలోని మానవత్వాన్ని చూపిస్తుంది. ఆయన హృదయం విశాలమైనది. మీ హృదయం కూడా ఇప్పుడు విశాలంగా, ప్రశాంతంగా మారడాన్ని గమనించండి. మీ శ్వాస నెమ్మదిగా, లోతుగా సాగుతోంది. కొన్నిసార్లు ఆయన ఒంటరిగా ఒక కొండపై నిలబడేవాడు. కింద విశాలమైన లోయలు, దూరంగా కొత్త నగరాలు, కొత్త రాజ్యాలు. ఆయన గాలిని పీల్చుకునేవాడు. ఆ గాలిలో కొత్త ప్రదేశాల సువాసన ఉండేది. ఆయన కళ్ళు మూసుకుని ఆలోచించేవాడు. తనది గ్రీకు సంస్కృతి, తను జయించినది పర్షియా సంస్కృతి. ఈ రెండింటినీ ఎలా కలపాలి? తూర్పు పడమరలను ఎలా ఒకటి చేయాలి? ఆయన కలలు కేవలం విజయాల గురించి కాదు, ఆయన కలలు ఒక కొత్త ప్రపంచం గురించి, విభిన్న సంస్కృతులు కలిసిమెలిసి జీవించే ప్రపంచం గురించి. ఆయనకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. కొత్త మొక్కలను, జంతువులను చూసినప్పుడు ఆశ్చర్యపోయేవాడు. వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. తను చూసిన ప్రతి కొత్త విషయాన్ని తన గురువు అరిస్టాటిల్కు పంపేవాడు. అది ఆయనలోని విద్యార్థికి నిదర్శనం. ఆయన నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నాడు. ప్రతి ప్రయాణం ఆయనకు ఒక కొత్త పాఠం. ప్రతి విజయం ఆయనకొక కొత్త బాధ్యత. ఆయన సైన్యం కదులుతున్నప్పుడు ఒక నదిలా ప్రవహించేది. వేల కాళ్ల చప్పుడు ఒక లయబద్ధమైన సంగీతంలా వినిపించేది. ఆ చప్పుడులో కూడా ఒక ప్రశాంతత ఉండేది. అది ఒక లక్ష్యం వైపు సాగుతున్న ప్రయాణం యొక్క శబ్దం. ఆ శబ్దం వింటూ ఆయన తన గుర్రంపై కూర్చుని దూరంగా ఉన్న క్షితిజం వైపు చూసేవాడు. అక్కడ ఏముందోనని ఆలోచించేవాడు. ఆయన ప్రయాణం ఆగేది కాదు. ఆయన తపన చల్లారేది కాదు. ఆయన చూపు ఎప్పుడూ ముందుకు, మరింత ముందుకు సాగేది. ఆ చూపులో అలసటలేదు. కేవలం అంతులేని ఆసక్తి, అంతులేని కలలు మాత్రమే ఉండేవి. ఆయన ప్రయాణం గొప్ప రాజ్యాలనే కాదు, అద్భుత కట్టడాలను కూడా పాకింది. అందులో బాబిలోన్ నగరం ఒకటి. ఆ వెండి విగ్రహాల చల్లదనం నుండి ఇప్పుడు మన ప్రయాణం ఒక పచ్చని అద్భుతం వైపు సాగుతోంది. ఎడారుల మధ్య ఒయాసిస్ లాంటి ఒక కలల ప్రపంచంలోకి అడుగుపెడదాం. అలెగ్జాండర్ సైన్యం బాబిలోను నగరాన్ని సమీపిస్తోంది. వారి కళ్లకు దూరంగా
ఎండలో ఒక పచ్చని పర్వతం మెరుస్తోంది. అది సహజమైన కొండ కాదు, మనుషులు నిర్మించిన ఒక జీవకళ. అదే బాబిలోను వేలాడే తోటలు, ప్రపంచ వింతలలో ఒకటిగా పేరుగాంచిన ప్రదేశం. ఆ నగరగోడలు చాలా ఎత్తైనవి, వాటిపైన కూడా రథాలు ప్రయాణించేంత వెడల్పుండేది. ఆ గోడల మధ్యలో ఈ పచ్చని నిర్మాణం ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించింది. రాజు నెబుకడ్నీజర్ దీన్ని నిర్మించాడు. తన రాణి అమిటిస్ కోసం ఈ అద్భుతాన్ని సృష్టించాడు. ఆమె పర్వత ప్రాంతానికి చెందినది. బాబిలోను నగరపు చదునైన నేల ఆమెకు నచ్చలేదు. తన ఊరి పచ్చని కొండల కోసం ఆమె బెంగపెట్టుకుంది. ఆమె బెంగను పోగొట్టడానికి రాజు ఇక్కడ ఒక పర్వతాన్ని నిర్మించాడు. ఆ తోటలు ఒక మెట్ల నిర్మాణంలా ఉండేవి. ఒకదానిపై ఒకటిగా విశాలమైన బాల్కనీలు నిర్మించారు. ప్రతి అంతస్తులోనూ మట్టిని నింపి మొక్కలను నాటారు. కిందంతస్తులలో పెద్ద పెద్ద వృక్షాలుండేవి. పైకి వెళ్లే కొద్దీ చిన్న మొక్కలు, పూల పొదలు, తీగలు కనిపించేవి. ఆ తీగలు కిందకు జాలువారుతూ పచ్చని జలపాతాల్లా అనిపించేవి. సైనికులు నగరంలోకి ప్రవేశించారు. ఆ సందడి, గందరగోళం మధ్య ఈ తోటలు ఒక ప్రశాంతమైన ద్వీపంలా ఉన్నాయి. తోటల దగ్గరికి వెళ్లే కొద్దీ గాలి చల్లబడింది. మట్టివాసన, పూల సువాసన గాలిలో కలిశాయి. బయటి ప్రపంచపు శబ్దాలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. పక్షుల కిలకిలలు, నీటి సవ్వడి మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ తోటల లోపల రాతి మార్గాలు ఉన్నాయి. ఆ రాళ్లపై నాచుపట్టి మెత్తగా అనిపించేది. ఆ మార్గాల వెంట నడుస్తుంటే చుట్టూ ఉన్న పచ్చదనం కళ్లకు హాయినిచ్చేది. ఎత్తైన చెట్ల కొమ్మల మధ్య నుండి సూర్యరశ్మి చిన్న చిన్న చుక్కల్లా నేలపై పడుతోంది. అక్కడక్కడ పాలరాతి ఘేలు ఉన్నాయి. రాణులు, రాజకుమారులు అక్కడ కూర్చొని సీద తీరేవారు. ఈ తోటలకు ప్రాణం పోసేది నీరు. కింద ప్రవహించే యూఫ్రటీస్ నది నుండి నీటిని పైకి పంపేవారు. అది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నమూనా. పెద్ద పెద్ద చక్రాలు నిరంతరం తిరుగుతూ ఉండేవి. వాటికి కట్టిన బకెట్లు నదిలో మునిగి నీటితో నిండి పైకి వచ్చేవి. పై అంతస్తులో ఆ నీటిని కాలువల్లోకి వదిలేవారు. ఆ నీరు గురుత్వాకర్షణ శక్తితో ప్రతి అంతస్తులోని మొక్కలకు చేరేది. చిన్న చిన్న జలపాతాల్లా కిందకు ప్రవహించేది. ఆ నీటి శబ్దం మనసును ప్రశాంతంగా ఉంచేది. ఒకసారి నెమ్మదిగా శ్వాస పీల్చుకోండి. ఆ చల్లని, తేమతో కూడిన గాలిని మీ ఊపిరితిత్తులలోకి నింపండి. మీ భుజాలు విశ్రాంతిగా ఉన్నాయో లేదో గమనించండి. మీ చేతి వేళ్లను కూడా కాస్త సడలించండి. తోటలోని ప్రతి మూలలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేది. ఒకచోట గులాబీల తోట. రంగురంగుల గులాబీలు గాలికి మెల్లగా ఊగుతూ ఉండేవి. వాటి సువాసన మైమరపించేది. మరోచోట పండ్ల చెట్లు. తీయని అంజూర పండ్లు, ద్రాక్షగుత్తులు వేలాడుతూ కనిపించేవి. ఇంకోచోట సుగంధద్రవ్యాల మొక్కలు. వాటి ఆకులను మెల్లగా నలిపితే అద్భుతమైన పరిమళం వచ్చేది. ఇవన్నీ వేరువేరు దేశాల నుండి తెప్పించినవి. ఈ తోటలు ఒక సజీవ గ్రంథాలయంలాంటివి. ప్రపంచంలోని అనేక మొక్కలు ఇక్కడ కొలువుదీరాయి. రాజు నెబుకద్నెజర్ తన రాణితో కలిసి ఈ తోటలలో విహరించేవాడు. వారు పై అంతస్తుకు చేరుకొని అక్కడి నుండి నగరాన్ని చూసేవారు. క్రింద ఇష్టార్గేట్ నీలిరంగులో మెరుస్తూ కనిపించేది. యూఫ్రటీస్ నది వెండి రిబ్బనులా ప్రవహించేది. నగరం మొత్తం వారి పాదాల క్రింద ఉన్నట్లు అనిపించేది. ఆ సమయంలో ఆమె తన పర్వతాలను మర్చిపోయేది. ఈ కృత్రిమ పర్వతం ఆమెకు సొంత ఇల్లులా అనిపించేది. ఇది కేవలం రాళ్ళు, మట్టితో కట్టిన నిర్మాణం కాదు. ఇదొకరి ప్రేమకు, మరొకరి సేన్జుహ్త్ అంటే బెంగకు దొరికిన సమాధానం. రాత్రివేళ ఈ తోటలు మరింత అందంగా ఉండేవి. చిన్న చిన్న నూనె దీపాలను వెలిగించేవారు. వాటి వెలుగులో ఆకులు, పువ్వులు బంగారపు రంగులో మెరిసేవి. ఆకుల మధ్య నుండి చందమామ కనిపించేవాడు. గాలికి ఆకులు కదిలినప్పుడు
నేలపై నీడలు నాట్యం చేసేవి. ఆ నిశ్శబ్దంలో మినుగురు పురుగులు మెరుస్తూ ఎగిరేవి. రాత్రి పూసే మల్లెల సువాసన మనసును తేలికపరిచేది. నగరమంతా నిద్రలో ఉన్నప్పుడు ఈ తోటలు మాత్రం వెలుకువగా ఉండి తమ అందాన్ని ప్రదర్శించేవి. రాజకుటుంబ సభ్యులకు ఇదొక రహస్య ప్రదేశం. వారి సంతోషాలు, వారి బాధలు అన్నీ ఈ మొక్కలకే తెలుసు. వారు ఏకాంతంగా గడపాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేవారు. చల్లని గాలిలో కూర్చుని తమ ఆలోచనలలో తాము మునిగిపోయేవారు. ఇక్కడి ప్రశాంతత వారి మనసులోని అలజడిని తగ్గించేది. ఒక తల్లి తన బిడ్డను ఓదార్చినట్లు ఈ తోటలు వారిని ఓదార్చేవి. అలెగ్జాండర్ కూడా ఈ తోటల అందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో దేశాలు జయించిన ఆయనకు ఈ పచ్చని స్వర్గం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. యుద్ధపు రణగొణ ధ్వనులకు దూరంగా ఇక్కడి నీటి సవ్వడి ఆయనకు శాంతినిచ్చింది. కత్తిపట్టిన తన చేతులతో ఒక పువ్వును సున్నితంగా తాకి చూశాడు. ఆ మెత్తదనం ఆయనకు ఏదో తెలియని ఆనందాన్నిచ్చింది. ఈ పచ్చని ప్రపంచం ఆ కాలపు రాజుల ఊహకు, వారి నిర్మాణ కౌశలానికి ఒక నిలువుదడ్డం. ప్రకృతిని ప్రేమించే ఒక రాణికోసం ప్రకృతిని నగరం నడిబొడ్డుకు తీసుకువచ్చిన ఒక రాజు కథ ఇది. ఈ తోటల చల్లని నీడలో ఆ పాలకుల జీవితాలు ఎంత విలాసవంతంగా ఉండేవో మనం చూడవచ్చు. అక్కడి ఉన్నత వర్గాల జీవనశైలి ఎలా ఉండేదో ఇప్పుడు ఊహించుకుందాం. ఆ మహాసైన్యం యొక్క అడుగుల చప్పుడు ఇప్పుడు చాలా దూరంగా వినిపిస్తోంది. ఆ ధూళి మేఘాలు కూడా నెమ్మదిగా చెదిరిపోయాయి. మనమిప్పుడు పర్షియాలాని ఒక రాజభవనంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ గాలిలో ఇసుకవాసన లేదు. కేవలం గులాబీల సువాసన, చల్లని నీటి గళగళలు మాత్రమే ఉన్నాయి. విశాలమైన మందిరాలిక్కడున్నాయి. వాటి నేలలు చల్లని పాలరాతితో చేయబడ్డాయి. పొడవైన స్తంభాలు ఆకాశాన్ని అందుకుంటున్నట్లుగా కనిపిస్తాయి. గోడలపై అందమైన చిత్రాలున్నాయి. అవి వారి పూర్వీకుల కథలను చెప్తున్నాయి. సభ మధ్యలో సత్రాపులు కూర్చున్నారు. వారు పర్షియన్ సామ్రాజ్యానికి గవర్నర్లు. వారి ముఖాల్లో గంభీరత ఉంది. వారి కళ్లలో తరతరాల అనుభవం కనిపిస్తోంది. వారు సన్నని నారబట్టలు ధరించారు. వారి వేళ్లకు, మెడకు బంగారు ఆభరణాలున్నాయి. అవి సాయంత్రపు వెలుగులో మెరుస్తున్నాయి. వారి పక్కనే జొరాస్ట్రియన్ మత పెద్దలున్నారు. వారి తెల్లని వస్త్రాలు వారి పవిత్రతను సూచిస్తున్నాయి. వారి ముఖాలు ప్రశాంతంగా ఉన్నాయి. వారు నిశ్శబ్దంగా తమలో తాము మంత్రాలు జపిస్తున్నారు. రాజసభలోని ఇతర సభ్యులు అక్కడక్కడా కూర్చున్నారు. వారిలో కొందరు కవులు, మరికొందరు తత్వవేత్తలు. వారి మధ్య నెమ్మదిగా సంభాషణలు జరుగుతున్నాయి. వారి మాటల్లో యుద్ధాల ప్రస్తావన లేదు. కేవలం కవిత్వం, సంగీతం, నక్షత్రాల గురించిన చర్చలు మాత్రమే వినిపిస్తున్నాయి. సేవకులు నెమ్మదిగా నడుస్తున్నారు. వారి పాదాల చప్పుడు కూడా వినిపించడం లేదు. వారు వెండి పళ్ళాలలో విదేశీ ఫలాలను అందిస్తున్నారు. తియ్యని ఖర్జూరాలు, రసభరితమైన అత్తిపండ్లు, మెరిసే ద్రాక్షపండ్లు. చిన్న పాత్రలలో ఎర్రని ద్రాక్షరసముంది. దాని సువాసన గాలిలో నెమ్మదిగా వ్యాపిస్తోంది. అంతా నిశ్శబ్దంగా, ఎంతో గౌరవంగా జరుగుతోంది. తోటలలోని నీటి కాలువల శబ్దం తప్ప మరేమీ లేదు. అది ఒక లయబద్ధమైన సంగీతంలా ఉంది. కాని ఈ రాజభవనం గోడలకు ఆవల జీవితం మరోలా ఉంది. టైగ్రిస్ నది ఒడ్డున ఒక రైతు తన పొలాన్ని దున్నుతున్నాడు. పగటి ఎండ అతని చర్మాన్ని కాల్చివేసింది. అతని చేతులు కాయలు కాశాయి. అయినా అతని ముఖంలో అలసట లేదు. ఒక రకమైన సంతృప్తి ఉంది. అతను తన నాగలితో భూమిని చీల్చుకుంటూ వెళుతున్నాడు. ఆ మట్టి వాసన అతనికి ప్రాణం. తన కుటుంబం కోసం, తన రాజ్యం కోసం అతను శ్రమిస్తున్నాడు. అతని జీవితం సరళమైనది. సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయంతో ముగుస్తుంది. నగరంలోని సంతలో పెద్ద కోలాహలముంది. రకరకాల స్వరాలు వినిపిస్తున్నాయి. కూరగాయలు అమ్మేవాళ్లు గట్టిగా అరుస్తున్నారు. పిల్లలు ఆడుకుంటూ కేకలు పెడుతున్నారు. ఒక కుమ్మరి తన చక్రాన్ని తిప్పుతున్నాడు. ఆ చక్రం తిరుగుతున్న శబ్దం ఎంతో లయబద్ధంగా ఉంది.
అతను మట్టికి ప్రాణం పోస్తున్నాడు. అందమైన కుండలను, పాత్రలను తయారు చేస్తున్నాడు. అతని జీవితం ఆ మట్టితో, ఆ చక్రంతో ముడిపడి ఉంది. అక్కడే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వారు పెద్ద పెద్ద రాళ్లను మోస్తున్నారు. వారి కండరాలు ఉక్కులా ఉన్నాయి. వారు ఒక కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. వారి చెమట చుక్కలు ఆ నేలపై పడి చరిత్రగా మారుతున్నాయి. తిరిగి రాజసభలోకి వస్తే అక్కడి ప్రశాంతతలో ఒక తేడా ఉంది. ఆ సత్రపుల ముఖాల్లో చిరునవ్వు ఉన్నా వారి కళ్లలో ఒక తెలియని ఆలోచన ఉంది. కొత్తరాజు వచ్చాడు. అలెగ్జాండర్ అనే యువకుడు. అతను గ్రీకు దేశస్థుడు. అతని సంప్రదాయాలు వేరు, అతని ఆలోచనలు వేరు. ఆయన తమని గౌరవిస్తాడా? తమ పదవులను అలాగే ఉంచుతాడా? పర్షియాలొక్క గొప్ప సంస్కృతిని కాపాడతాడా? ఈ ప్రశ్నలు వారి మనస్సులో నిశ్శబ్దంగా తిరుగుతున్నాయి. అది భయం కాదు, ఒక రకమైన అనిశ్చితి. మారుతున్న ప్రపంచం గురించిన ఆందోళన. వారు తరతరాలుగా ఈ సామ్రాజ్యాన్ని పాలించారు. వారి తండ్రులు, వారి తాతలు ఇదే సింహాసనానికి సేవ చేశారు. ఈ సంప్రదాయాలను కాపాడడం వారి బాధ్యత. అది ఒక కనిపించని భారం. ఆ వైభవంలో, ఆ విందులలో కూడా ఆ భారం వారి భుజాలపై ఉంది. వారు ద్రాక్షారసం తాగుతున్నా వారి మనస్సు మాత్రం సామ్రాజ్య భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది. తమ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని మథనపడుతోంది. ఒక్క క్షణం ఆగండి. ఈ నిశ్శబ్దంలో మీ శ్వాసను గమనించండి. నెమ్మదిగా గాలి పీల్చి, నెమ్మదిగా వదలండి. మీ దవడ కండరాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. మీ చేతులు బరువుగా, ప్రశాంతంగా మారుతున్నాయి. సాయంత్రమవుతోంది. సూర్యుడు పశ్చిమంలో మునిగిపోతున్నాడు. ఆకాశం నారింజ, గులాబీ రంగులతో నిండిపోయింది. రాజభవనంలో సేవకులు దీపాలను వెలిగిస్తున్నారు. ఆ దీపాల వెలుగు పాలరాతి నేలపై ప్రతిఫలిస్తోంది. నగరం నెమ్మదిగా నిద్రలోకి జారుకొంటోంది. సంతలోని కోలాహలం తగ్గింది. రైతు తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. కార్మికులు తమ పనిని ముగించుకున్నారు. అంతటా ఒక రకమైన ప్రశాంతత ఆవరించింది. రాజసభలోని సభ్యులు కూడా నెమ్మదిగా లేచి తమ అంతఃపురాలకు వెళుతున్నారు. వారి మనసులోని ఆందోళనలు కూడా ఆ రాత్రి నిశ్శబ్దంలో కరిగిపోవాలి. రేపటి సూర్యోదయం కొత్త ఆశలను తీసుకురావాలి. ఈ ప్రాచీన ప్రపంచం తన గాయాలను మాన్పుకుంటూ నెమ్మదిగా నిద్రపోతోంది. ఈ ప్రాచీన ప్రపంచపు ప్రశాంతత మన మనసులకు కూడా నెమ్మదిని అందించాలి. ఆనాటివారి జీవితంలోని సరళత, ఈనాటి మన జీవితంలోని సౌకర్యాలను గుర్తుచేసుకోవాలి. ఆ రైతు కష్టం, ఆ సత్రాపుల ఆందోళన అన్నీ ఇప్పుడు చరిత్రలో కలిసిపోయాయి. వారి చెమట, వారి ఆలోచనలు కాలప్రవాహంలో కరిగిపోయాయి. కాని మనం ఈరోజు ఒక వెచ్చని పరుపుమీద ఉన్నాం. రేపటి గురించి పెద్ద చింతలు లేకుండా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాం. ఇది ఎంత గొప్ప అదృష్టం! మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కమెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియచేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనస్సులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్ర మిత్రులారా.